హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏబీ ట్రేడ్ తెలుగు. ఈ వీడియోలో మనం ఒక మంచి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాము. నేకెడ్ ఆప్షన్ బయింగ్ అన్న చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా స్ట్రాటజీలో అయినా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి స్ట్రాటజీ అండి ఇది. మనము పీడిఎల్ స్ట్రాటజీలో ఇండికేటర్ గురించి మాట్లాడుకున్నాం కదా, CPR/KGS అని. ఆ స్ట్రాటజీలోని సేమ్ సెట్టింగ్స్ అండి. మళ్ళీ సెట్టింగ్స్ ఏమైనా మార్చాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఒకటి పీడిఎల్ స్ట్రాటజీలో ఈ ఇండికేటర్ని ఎలా యూస్ చేయాలి, సెట్టింగ్స్ ఎలా చేయాలన్న వీడియో ఒకటి ఉంటుంది. ఒకటి ఎలా ట్రేడ్ చేయాలన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రెండు వీడియోస్ ఒకసారి చూడండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ స్ట్రాటజీ గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మనము పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి అనే విషయాన్ని ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. రియల్ ట్రేడ్ లాగా పేపర్ ట్రేడ్ ఎలా చేయాలని ఒక యాప్ గురించి కూడా మనం డిస్కస్ చేసాము. అనౌన్స్మెంట్ ఏంటంటే, దాంట్లో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, అది మనము గివ్ అవే లాగా ఇచ్చుకుందామని మాట్లాడుకున్నాము. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో మొత్తం చూస్తే ఆ యాప్ ఎలా యూస్ చేయాలనే విషయం మీకు అర్థమవుతుంది. అండ్ ఆ వీడియో మొత్తం చూసి ఆ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్లో నుంచి ఒక కామెంట్ని మనము పిక్ చేసుకొని నెక్స్ట్ సండేలో మనకి ఆ గివ్ అవే సెలక్షను జరుగుతుంది. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. మళ్ళీ మనం కొత్తగా సెట్టింగ్స్ చేయట్లేదండి, ఎందుకంటే ఆ వీడియోస్లో చెప్పాం కాబట్టి ఇప్పుడు మొత్తం మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ బ్లాక్ కలర్లో కనిపించేది PDL అంటే ముందు రోజు హై ముందు రోజులో. అంటే ఇక్కడ గ్రీన్ రెడ్లో కనిపిస్తున్నాయి కదా, ఇది రెడ్ ఇది గ్రీన్ కదా, ఇవేమో డే పైవట్స్. ఓకేనా, అర్థమైంది కదా. బ్లాక్ కలర్లో ఉండేవి PDL అంటే ముందు రోజు హై లో, ఈ రెడ్ గ్రీన్లో ఉండేవి పైవట్ పాయింట్స్. ఒకటేమో R1, ఒకటేమో S1. ఓకే, S అంటే సపోర్ట్, R అంటే రెసిస్టెన్స్. ఓకేనా. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యలో ఈ బ్లూ ఉంది కదా, దీన్ని CPR అంటాము. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే, ఈ CPRని బ్రేక్ చేయాలి. ఓకేనా, ఈ CPRని బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలి, ఏ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ బ్రేక్ చేయాలంటే చూడండి. ఏ టైం ఫ్రేమ్ అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్స్ బ్రేక్ చేయాలి. మనం పీడిఎల్ స్ట్రాటజీ ఎలా అయితే మాట్లాడుకున్నామో సేమ్ అవే సెట్టింగ్స్, అవే ఇంపార్టెంట్ పాయింట్స్ అవే ఉంటాయి. ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్ట్రాటజీలో ఏంటంటే CPRని బ్రేక్ చేయాలి. పీడిఎల్ స్ట్రాటజీలో PDLని బ్రేక్ చేయాలి కదా, ఇక్కడ CPRని బ్రేక్ చేయాలి. ఎలా బ్రేక్ చేయాలన్న విషయాన్ని ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. ఇప్పుడు ఇది మనకి పైవోట్ పాయింట్ అనుకోండి, ఇది పైవోట్ పాయింట్ అనుకోండి. ఏదైనా PDL ఆ లెవెల్స్ అయినా, ప్రీవియస్ డే హై లో లెవెల్స్ అయినా, లేదంటే మనకి పివట్ లెవెల్స్ అయినా, ఏదైనా సరే లెవెల్స్ అనుకోండి. ఇక్కడ మనకి మధ్యలో ఏమో CPR, ఇది CPR కదా. ఇప్పుడు CPRని ఎలా బ్రేక్ చేయాలంటే, ఏదైనా 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పైవట్ పాయింట్స్ని టచ్ అవ్వాలి. ఓకేనా, ఈ పైవట్ పాయింట్ని టచ్ చేసి మార్కెట్ పైకి వెళ్తూ CPRని బ్రేక్ చేయాలి. ఓకేనా, లేదంటే పడేటప్పుడు ఇక్కడ ఉండే పైవట్ పాయింట్ని టచ్ చేసి, ఖచ్చితంగా టచ్ చేయాలి. టచ్ చేసి ఫాలో అవుతూ ఈ లెవెల్ని CPRని బ్రేక్ చేయాలి. సేమ్ క్యాండిల్ అని కాదు, మార్కెట్ ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. సరే మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఒక పైవట్, ఇది ఒక పైవట్, తర్వాత ఇది ఒక CPR, ఇది CPR అనుకోండి. ఇప్పుడు చూడండి, మార్కెట్ ఈ లెవెల్ని టచ్ చేసింది. ఓకేనా, ఒక పైవట్ని టచ్ చేసింది. మార్కెట్ ఫాలో అవుతూ ఉంది. ఫాలో అవుతూ CPRని బ్రేక్ చేసింది. ఓకేనా, ఒకే క్యాండిల్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. CPRని కూడా మల్టిపుల్ క్యాండిల్స్ బ్రేక్ చేసినా పర్లేదు. ఓకేనా, ఇలా బ్రేక్ చేస్తే ఇక్కడ మనము ట్రేడ్ తీసుకుంటాము. సేమ్ టైం మార్కెట్ పెరిగేటప్పుడు కూడా ఇక్కడ ఉన్న పైవట్ని టచ్ చేసింది, టచ్ చేసి క్యాండిల్స్ ఫామ్ చేసుకుంటూ CPRని బ్రేక్ చేసింది. ఇక్కడ మనము బ్రేకింగ్లో మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. అంతే కదా. పీడిఎల్ స్ట్రాటజీలో కూడా ఇక్కడ మనకి పీడిఎల్ స్ట్రాటజీలో ఏంటి, ఇక్కడ బ్రేక్ చేసుకొని ఇలా పైకి వెళ్ళేటప్పుడు, లేదంటే ఇక్కడ బ్రేక్ చేసుకొని ఇలా కిందకి వెళ్ళేటప్పుడు, ఇక్కడ ఏంటి, ఈ పైవట్స్ని టచ్ చేసుకొని CPRని బ్రేక్ చేయాలి. ఇక్కడ సేమ్ పై నుంచి వచ్చేటప్పుడు కూడా పైన ఉన్న పైవట్స్ని టచ్ చేసుకొని మనకి CPRని బ్రేక్ చేయాలి. లేదు మధ్యలో PDL లెవెల్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు చూడండి, ఇది PDH లెవెల్ అనుకోండి, ఇది PDL లెవెల్ అనుకోండి. ఇక్కడ మధ్యలో CPR ఉంది.
ఇది సిపిఆర్ అనుకోండి. ఇక్కడ కూడా సేమ్, వాటిని టచ్ చేసి ఆ 2 లెవెల్స్ ఉంటాయి కదా, ఇక్కడ పీడిహెచ్ పీడిఎల్, పీడిహెచ్ లెవెల్ మరియు ఇప్పుడు చూడండి ఇక్కడ పీడిహెచ్ లెవెల్, సిపిఆర్ అది డే పివట్ లెవెల్స్ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లలో ఏదో ఒక లైన్ని టచ్ చేసుకొని సిపిఆర్ని బ్రేక్ చేయాలి. సేమ్ కింద కూడా ఈ రెండిట్లలో ఏదో ఒక లైన్ని టచ్ చేసుకొని మార్కెట్ టచ్ చేసి సిపిఆర్ని బ్రేక్ చేయాలి, అప్పుడే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతాము. ఇక్కడ టచ్ చేయకుండా సిపిఆర్ని బ్రేక్ చేస్తే మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయము. అర్థమైంది కదా. పైవట్ లెవెల్నైనా లేదంటే నెక్స్ట్ పీడిహెచ్ పీడిఎల్ లెవెల్లో అయినా ఈ రెండిట్లో పైనుంచి అయినా కింద నుంచి అయినా టచ్ చేసుకొని సిపిఆర్ని బ్రేక్ చేస్తే మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. యాజ్ యూజువల్గా అందరికీ తెలుసు కదా, మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు సి తీసుకుంటాము, కిందకి వెళ్ళేటప్పుడు పి తీసుకుంటామని. అలాగే మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకేనా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. ఒకవేళ ఎక్కువ మందికి అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మార్కెట్లో బ్యాక్ టెస్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి మార్కెట్, ఇక్కడ ఈ పర్టికులర్ డేలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది లాస్ట్ ట్రేడింగ్ డేనే. మనం ఎప్పుడో స్ట్రాటజీస్ ఇప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్న డేస్లోనే మనము బ్యాక్ టెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి పీడిఎల్ లెవెల్ని టచ్ చేసింది, ఇక్కడ సిపిఆర్ బ్రేకింగ్ జరిగింది. చూడండి టార్గెట్ ఏంటి అనే విషయాన్ని డిస్కస్ చేయలేదు కదా. టార్గెట్ ఏంటంటే సేఫ్ టార్గెట్లు మన పీడిహెచ్ పీడిఎల్ స్ట్రాటజీలో ఉన్నాయి కదా, సేఫ్ టార్గెట్లు. నిఫ్టీలో అయితే ఆప్షన్ ప్రైస్లో 10 రూపీస్, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆప్షన్ ప్రైస్లో 20 రూపీస్. ఇది ఫిన్ నిఫ్టీలో నేను బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఫిన్ నిఫ్టీలో ఆప్షన్స్ ట్రేడింగ్లో అంత వాల్యూమ్ ఉండేది కాదు. సో ఇప్పుడు కొంచెం వోల్టాలిటీ వాల్యూమ్ పెరిగింది కాబట్టి నేను దాంట్లో అంత బ్యాక్ టెస్ట్ చేయలేదు. మీకు ఒకవేళ టైం ఉంటే దాంట్లో కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి, నేను ఇప్పుడు రీసెంట్గా కొన్ని డేస్లో అబ్జర్వ్ చేశాను, బాగానే వర్క్ అవుతుంది. మీకు టైం ఉంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. చూడండి నిఫ్టీలో 10 రూపీస్, బ్యాంక్ నిఫ్టీలో 20 రూపీస్ అని మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ చూడండి మనకి సిపిఆర్ బ్రేక్ అయింది, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇంకా సేఫ్ ట్రేడర్స్, అది రిస్కీ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళ టార్గెట్ పైవట్ లెవెల్స్ వరకు. అంటే ఇప్పుడు సిపిఆర్ బ్రేక్ చేసింది కదా, అయితే ఈ లెవెల్ వరకు, లేదంటే ఈ లెవెల్ ఫస్ట్ ఉంటే పీడిహెచ్ లెవెల్ ఫస్ట్ ఉంటే పీడిహెచ్ లెవెల్ వరకు, లేదంటే డే పివట్ లెవెల్ ఉంటే డే పివట్ లెవెల్ వరకు మనము టార్గెట్ పెట్టుకోవచ్చు రిస్కీ ట్రేడర్స్. లేదు సేఫ్ ట్రేడర్ సేఫ్గా చేసుకోవాలి అనుకుంటే, బిగినర్స్ ఎవరైనా సేఫ్గా ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటే నిఫ్టీలో ఆప్షన్ ప్రైస్లో 10 రూపీస్, బ్యాంక్ నిఫ్టీలో 20 రూపీస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి సేఫ్గా టార్గెట్ వచ్చింది. నెక్స్ట్ సిపిఆర్ బ్రేక్ ఎక్కడైంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకే రోజు 2 ట్రేడ్లు. ఇక్కడ చూడండి ఒక పైవట్ని టచ్ చేసింది, సిపిఆర్ బ్రేక్ చేసింది, టార్గెట్ వచ్చింది, మార్కెట్ మళ్ళీ పైవట్స్ని టచ్ చేసింది. ఇక్కడ మనకి పీడిఎల్ స్ట్రాటజీ కూడా వర్క్ అయింది. ఓకే, పైవట్ని టచ్ చేసింది, సిపిఆర్ బ్రేక్ అయింది, టార్గెట్ వచ్చింది. మళ్ళీ సేమ్ పైవట్ని టచ్ చేసింది, ఇక్కడ సిపిఆర్ని బ్రేక్ చేసింది, టార్గెట్ వచ్చింది. నెక్స్ట్ డే ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు నెక్స్ట్ డే ముందు డే ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి మనకి అంటే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లేకపోతే. ఇక్కడ పైవట్ని టచ్ చేసింది. ఓకే, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా పైవట్ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజింగ్ జరిగింది. ఓకే, పైవట్ లెవెల్స్ మీద మార్కెట్ క్లోజింగ్ జరిగింది. ఒకవేళ అగ్రెసివ్ ట్రేడర్ ఎవరైనా ట్రేడ్ తీసుకున్నారనుకోండి, మనకి ఈ లెవెల్లో ఈ క్యాండిల్లో సేఫ్ టార్గెట్ వచ్చేసింది. లేదు ట్రేడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇక్కడ మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, మనం పీడిహెచ్ పీడిఎల్ స్ట్రాటజీలో మాట్లాడుకునేటప్పుడు చేసాము. ఏదైనా క్యాండిల్ మన లెవెల్స్ని బ్రేక్ చేసి మళ్ళీ బ్రేక్ చేయడం, అంటే మార్కెట్ ఇలా పైకి వచ్చి బ్రేక్ చేయడం ఫెయిల్ అయిపోయి ఒక విక్ ఫామ్ చేసిందంటే నెక్స్ట్ క్యాండిల్ ఆ విక్ని బ్రేక్ చేయాలి. ఓకేనా. ఇక్కడ విక్ బ్రేక్ అయింది, ఒకసారి చూడండి, ఈ విక్ని బ్రేక్ చేసిందా మార్కెట్, ఈ క్యాండిల్ యొక్క విక్ని బ్రేక్ చేసిందా, చేయలేదు. సో మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, అంతే కదా. లేదు నేను ఇక్కడ కూడా ట్రేడ్ని తీసుకుంటానంటే మీ ఇష్టం, ఇంకా నేనేం చేయలేను. అంటే కొన్నిసార్లు మార్కెట్ వెళ్ళొచ్చు, కొన్నిసార్లు వెళ్ళకపోవచ్చు. హై ప్రాబిలిటీ అంటే నేను ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేసి మీకు చెప్పేది హై ప్రాబిలిటీ ఉన్నది. లేదు మీరు కొంచెం రిస్క్ చేసి ట్రేడ్ తీసుకుంటారంటే ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు అడాప్ట్ అయిన తర్వాత. అందుకే నేను పేపర్ ట్రేడ్ ఎలా చేయాలని కూడా చెప్పాను. అక్కడ పేపర్ ట్రేడ్ చేయండి, ఆ వీడియో చూడండి, పేపర్ ట్రేడ్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వెళ్ళి డిమాట్ అకౌంట్లో మనీ పెట్టి అలా అవ్వకుండా మీరు కొన్ని రోజులు పేపర్ ట్రేడ్ చేసి మీకు అడాప్ట్ అయిన తర్వాత ట్రేడ్ మీరు అప్పుడు డిమాట్ అకౌంట్లో డబ్బులు పెట్టి చేయండి. ఓకేనా. అందుకే నేను అంటే ఈ బిగినర్స్ని, ఈ అగ్రెసివ్ ట్రేడర్స్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి పేపర్ ట్రేడ్ చేయండి అని స్ట్రెస్ చేసేది. అందుకే ఒకసారి ఆ వీడియో చూడండి, ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో కింద కామెంట్ పెట్టండి. ఆ యాప్లో మంత్లీ సబ్స్క్రిప్షన్ ఒకటి ఉంది కదా, దాన్ని మనం నెక్స్ట్ సండేలో గివ్ అవే వేసుకుంటాం కాబట్టి మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు,
ఓకేనా. ఇప్పుడు నేను ఈ డే చూసి నేను మీకు ఈ రూల్ చెప్పట్లేదు. ఈ రూల్ మనము ఆ పీడిఎల్ స్ట్రాటజీ సెట్టింగ్స్ మార్చుకునేటప్పుడు ఎలా ట్రేడ్ చేయాలని మాట్లాడుకునేటప్పుడు కూడా అక్కడే చెప్పిన రూల్ ఇది. ఓకేనా అండి. నెక్స్ట్ డే, ఈ పర్టికులర్ డేలో మనకి ట్రేడ్ రాలేదు. ఇక్కడ పర్టికులర్ డేలో మనకి ట్రేడ్ వచ్చింది, కానీ ఒకటి ఫెయిల్ అయింది. ఓకేనా, ఫెయిల్ అయింది కదా. ఇప్పుడు లాస్ని ఎలా ఆపాలి అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే, ఫస్ట్ మీరు మీ రిస్క్ రివార్డ్ రేషియో, మీ క్యాపిటల్ని బట్టి మీరు ఏదో పర్టికులర్ స్టాప్ లాస్ అనుకుంటారు కదా, ఆ స్టాప్ లాస్ని ఎగ్జిక్యూట్ చేయండి. లేదంటే ట్రేడ్ తీసుకున్న క్యాండిల్ కిందనే మీరు స్టాప్ లాస్ని పెట్టుకోవచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. ఎక్కువ మనకి స్టాప్ లాస్లు కూడా హిట్ అవ్వు, సేఫ్ ట్రేడ్లే, సేఫ్ టార్గెట్లు వచ్చేస్తాయి. కొన్ని పర్టికులర్ డేస్లో మనకి ఇక్కడ ఇంక ఇలా జరుగుతుంది. 100% ఎవరి మార్కెట్లో ఏ స్ట్రాటజీ ఉంటుంది కదండి. అలాగే మీరు ఇక్కడ మనకి స్టాప్ లాస్ పెట్టుకుంటే సిపిఆర్ కింద సేఫ్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఏంటి, పీడిఎల్ బ్రేకింగ్ స్ట్రాటజీ మనకి ఇక్కడ వర్క్ అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి, సేమ్ ఒకే క్యాండిల్ ఇక్కడ నుంచి మనకి ఆ పీడిఎల్ లెవెల్ని టచ్ చేసుకొని సిపిఆర్ని బ్రేక్ చేసుకొని టార్గెట్కి వెళ్ళిపోయింది. మళ్ళీ సేమ్ క్యాండిల్ అక్కడ నుంచి సిపిఆర్ని బ్రేక్ చేసుకొని టార్గెట్ వరకు వెళ్ళిపోయింది. ఓకేనా, ఇలా వోల్టాలిటీ కొన్ని రోజులు మనం వదిలేయడం బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మార్కెట్ మొత్తం సిపిఆర్ చుట్టూనే ఉంది, కానీ ఒక్కటి కూడా పైన కానీ కింద కానీ 5% టచ్ చేయలేదు. ఓకేనా అండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే టచ్ చేసింది, బ్రేక్ చేసింది, ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయింది. మనకి అగ్రెసివ్గా అయితే ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు, లేదంటే సేఫ్గా అయితే ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే ఇప్పుడు మనకు వీడియో లెంత్ పెద్దదైపోతుంది. ఇలా చూసుకుంటూ వెళ్తే నేను ఆల్మోస్ట్ మొత్తం చూశాను, వాటిల్లో 1 or 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. ఓకేనా అండి. జస్ట్ అలా మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఏదో ఒక పైవోట్ లెవెల్ని, లేదంటే పీడిఎల్ లెవెల్స్లో ఏదో ఒక లెవెల్ని, పైన కింద 2 గీతలు ఉంటాయి కదా, ఆ 2 గీతల్లో ఏదో ఒక గీతని టచ్ చేసుకొని సిపిఆర్ని బ్రేక్ చేయాలి. సిపిఆర్ని బ్రేక్ చేసిన తర్వాత మనము ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. 15 minutes టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేయాలి. అండ్ 2:30 తర్వాత వచ్చే ట్రేడ్స్ మనము ఏ ట్రేడ్స్ను కూడా ఎగ్జిక్యూట్ చేయము. అంటే పీడిహెచ్ స్ట్రాటజీలో ఈ ఇండికేటర్లో బోత్ పీడిఎల్ స్ట్రాటజీ అండ్ సిపిఆర్ బ్రేకింగ్ స్ట్రాటజీ, ఈ రెండిట్లలో 2:30 తర్వాత వచ్చే ట్రేడ్స్ మనము ఎగ్జిక్యూట్ చేయము. మన మార్కెట్ 2:30కే అయిపోతుంది. ఓకేనా, ఈ 3 లెవెల్స్ ఈ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు స్ట్రాటజీస్ చూశారు కదా, ఈ స్ట్రాటజీస్ డైరెక్ట్గా వెళ్ళి డీమ్యాట్ అకౌంట్లోకి మీరు అప్లై చేయొద్దు. పేపర్ ట్రేడ్ ఎలా చేయాలనే విషయాన్ని నేను యాప్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి, బ్యాక్ టెస్ట్ చేయండి, పేపర్ టెస్ట్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ పేపర్ టెస్ట్ చేయండి. మీకు ఈ స్ట్రాటజీ అడాప్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా వెళ్ళి డీమ్యాట్లోకి అప్లై చేయండి. అంతేగాని మీరు ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేశారు, అంతా బాగానే ఉంది, మార్కెట్ అయిపోయిన తర్వాత అంతా బాగానే కనిపిస్తుంది. మార్కెట్ రన్నింగ్ అయ్యేటప్పుడే మనకి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు ఈ స్ట్రాటజీ అడాప్ట్ అవుతుంది. ఈ స్ట్రాటజీ అడాప్ట్ అయిన తర్వాత మీరు వెళ్ళి మార్కెట్లోకి అప్లై చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పొచ్చు, మొత్తం బాగానే ఉంది, కింద లింక్ ఉంది, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అలా చెప్పొచ్చు. కానీ మీకు స్ట్రాటజీ అడాప్ట్ అవ్వకుండా వెళ్ళి మార్కెట్లో ట్రేడ్ చేస్తే లాస్ అయిపోతాము. ఈ లాస్ అవ్వడం ఇలా వద్దు. కాబట్టి నేను మీకు మల్టిపుల్ టైమ్స్ స్ట్రెస్ చేసి చెప్తుంది, పేపర్ ట్రేడ్ చేయండి. ఆ పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా నేను క్లియర్గా మీకు యాప్తో సహా చెప్పాను. అంటే ఆ వీడియోలో చెప్పలేదు ఇలా గివ్ అవే అని. తర్వాత నేను అనుకున్నాను, అంటే మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా, నా వైపు నుంచి కూడా ఎంతో కొంత ఇద్దామని. అంటే గివ్ అవే చిన్నదే, కానీ నాకు ప్రస్తుతానికి మొత్తం ఆ ప్రాసెస్ ఎలా ఇవ్వాలి అదంతా తెలియదు. కాబట్టి ఒక చిన్న గివ్ అవేని ప్లాన్ చేశాను. ఆ వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్లో నుంచి నెక్స్ట్ సండే ఒక కామెంట్ని పిక్ చేసుకొని, అండ్ మీరు కామెంట్ చేస్తారు కదా, కామెంట్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కదా, అది ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు. కాబట్టి మీరు ఆ కామెంట్ చేసి మీరు మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఈజీగా నేను కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. నా వైపు చిన్న గిఫ్టే, అది చాలా చిన్నదే, కానీ ఏదో ఇవ్వాలనే నా తపన. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను వీడియో. అర్థం కాకపోతే కామెంట్ చేయండి.